ఊచకోత అంటే ఏందో లకునూకు చూపెట్టేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా కొట్టడం అసలు స్కోర్ హైదరాబాద్ సన్ రైజర్స్ హై స్కోర్ మనదే, మళ్ళీ మనదే, 287 మనదే, 277 మనదే. మళ్ళీ మ్యాచ్ ఆడడం ఎలా ఆడారో మీరు చూసారు కదా. అసలు అది చెప్పలేము. అది ఊచకోత అంటే లక్నోకు లైఫ్లో గుర్తుకొస్తుంది. హైదరాబాద్ సన్ రైజర్స్ తోటి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అన్నది చూపెట్టేసారు ఆల్రెడీ. 5 కిస్సులు ఇస్తారు, అది ఇస్తారా హైదరాబాద్కు ఇప్పుడు? అది ఒక్కొక్కడికి ఊచకోత అంటే ప్రతి ఒక్క టీంకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఎస్ఆర్ఎస్ ఎట్లాంటిది తగలబెట్టేస్తుంది మొత్తం హైదరాబాద్ అన్ని టీంలు. ఓకే, మంచిగా బతుకులు కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. 167 స్కోరు టార్గెట్ ఇచ్చారు. నేను అనుకున్న 15-16 ఓవర్ లోపల కొట్టేస్తారు నేను అనుకున్నా. కానీ అసలు మ్యాచ్ చాలా చూసే వరకంటే కొడుతున్నారు. అయితే వాళ్ళిద్దరు కలిసి అది ఏంది, అది మేకపోయి పిల్లు మీద పడ్డట్లు, పులు పోయి మేక మీద పడ్డట్లు అసలు అర్థం కాకుండా కొట్టుడే కొట్టుడు. లకును ఒక్కొక్కడికి పగిలిపోయింది కావచ్చు, కారింది చెప్పాలంటే. బౌలింగ్ వేసేటోళ్ళకైతే పిచ్చెక్కిపోతుంది. వీళ్ళేంద్ర పిసోల మేరం కొడుతున్నారు ఒక్కొక్కడు అన్నట్లు అలా అనిపించింది ఒక్కొక్కడికి. ఒక 167 స్కోర్, 9 ఓవర్ 4 బాల్లల్లా ఫినిష్ చేసి పెట్టేసారు. అందరూ 20 ఓవర్లలో 200 లేకుంటే అట్టనో ఇట్టనో కొట్టి టార్గెట్ ఇచ్చారు. సరే ఒక్క వికెట్ కూడా పోలేదు చెప్పాను. బాబా చాలా చాలా బాగా నచ్చింది. నిన్న స్టేడియం చూస్తే మొత్తం స్టేడియం దద్దరిల్లిపోయింది. స్టేడియం సైడ్ మొత్తం డ్యాన్సులు, ఎంత మంచిగా సపోర్ట్ చేసారు హైదరాబాద్ టీంకు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ఇన్సాఫ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు పంజాబ్తో గుజరాత్తో 2 మ్యాచ్లు ఉంది. 2 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ అన్న మనలో గెలుస్తేనే ఫైనల్కి వెళ్ళేందుకు ఛాయిస్లు ఉంటాయి, సెమీఫైనల్. ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే.